సరే ఇటు కేటీఆర్ గారు ఫస్ట్ టైమ్ వైసీపీ ఓటమి పైన రియాక్ట్ అయ్యారు. అంటే జగన్ ఓడిపోతారని చెప్పేసి ఊహించలేదు. ఆశ్చర్యం కలిగించింది. అయినా 40% సీట్లు సంపాదించారు. ఓట్లు సంపాదించారు. అది అంత ఈజీ కాదు. ఇందులో షర్మిల పాత్ర అసలు ఏమీ లేదు. కేవలం ఆయన్ని వాడుకున్నారు తప్పితే దాని పాత్ర అయితే ఎటువంటి లేదు అని చెప్పేసారు. ఈవెన్ వాళ్ళ ఓటమి పైన కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నారు సార్. ప్రజలకు కాస్త దూరమైన మాట విషయమే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అదే అమ్మా స్వచ్ఛమైన కామెంట్స్. ఇప్పుడు ఆయన ఓటమిని గురించి అంత ఇక మేమేదో మమ్మల్ని మోసం చేశారు, మాకేదో మోసం అయింది అనలేదు. హ్మ్. అలాంటిది మాటలు మాట్లాడకుండా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడకుండా, నిజాయితీగా మేము ఎక్కడో కనెక్షన్ మిస్ అయ్యాం. కొన్ని విషయాల్లో మేము మా ఆలోచనలో తప్పయింది. సో, నిజాయితీగా ఒప్పుకున్నాడు. సో, ఆటిని కరెక్ట్ చేసుకుంటాం. ఓకే. కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం ఓకే. అని చెప్పి ఒక నిజాయితీగా అదే కావాలి. ఓడిపోతాం, గెలుస్తాం. రాజకీయాల్లో అధికారం 10 ఏళ్ళు ఉన్న అధికారంలో ఇవాళ పోయిద్ది. మళ్ళీ రేపు వస్తాం. అది హ్మ్. వేరు. అది ఎప్పుడూ ఉంటుంది. గెలుపు ఓటములు రాజకీయాల్లో ఉంటాయి. కానీ గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడినప్పుడు ఒక రకంగా మాట్లాడటం కాకుండా, గెలిచినప్పుడు ఎలా గెలిచాం, ఎందుకు గెలిచాం విశ్లేషణ చేసుకున్నాం. ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం, ఏ ఏ ఏ కారణాల వల్ల ఓడాం, మన తప్పులేంటి? బాబు ఓడిపోవడానికి ఎవరి మీదో నిందేసేయటం కాకుండా, మన తప్పులేంటి, మనం చేసిన తప్పులేంటి, ఓకే. విశ్లేషించుకొని కరెక్ట్‌గా చెప్పాడు బ్రహ్మాండంగా. 2 అలాగే అక్కడ హ్మ్. ఆంధ్ర విషయంలో కూడా వాస్తవం చెప్పి 40% ఓట్లు రావడం అంటే సాధారణ విషయం. అంటే 40% ఓట్లు అంటే 5,00,00,000 ఆంధ్రుల్లో 2,00,00,000 మంది వైసీపీకి వేసారని లెక్క. హ్మ్. 40% 2,00,00,000 3,00,00,000 వాళ్ళకొస్తే 2,00,00,000 2,00,00,000 మంది ప్రజలు ఆదరించిన పార్టీగా ఉందది. అవును. అది ఓడిపోవచ్చు. నంబర్ గేమ్. ఇక్కడంతా ఓట్లు ఎన్నొచ్చినాయి కన్నా సీట్లు ఎన్నొచ్చినాయి లెక్క. హ్మ్. నంబర్ గేమ్‌లో సీట్లు 11 వచ్చినాయి. అవును. అక్కడ ఎక్కడంటే వీళ్ళ ముగ్గురికి కలవటంలో పర్సెంటేజ్ పెరిగిందక్కడ. వీళ్ళ ముగ్గురు కలవటంలో విడివిడిగా ఉంటే వేరు. విడివిడిగా ఉంటే ఇంత సీన్ లేదు. 40% సింగిల్ పార్టీకి దీనికి ఉండేది. హ్మ్. కానీ ముగ్గురు కలిసేటప్పటికి అది మొత్తం ఏకమొత్తం అయిపోయింది. సో, అందువల్ల మనకు సీట్లు తగ్గినాయి. ఎక్కడెక్కడ ప 5,000 ఓట్లలోనూ 2,000 ఓట్లు ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి. అవును. సో, కనుక అయి అది ఓపెన్‌గా చెప్పాడు. షర్మిలది నిజంగానే ఆయన చెప్పి షర్మిలది ఏమీ లేదు. ఊరినే హైప్ చేసుకుంటది అంతే. ఆ అమ్మాయికి ఏమీ లేదు. ఆ అమ్మాయి నిన్నటిదాకా తెలంగాణకొచ్చి నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లని అని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్‌ని తిట్టి ఓ ఊగిపోయి ఇక్కడ చీపొమ్మను కానీ ఇక్కడ మూటగట్టు సర్దేసుకొని అక్కడికెళ్ళి ఇప్పుడు నేను ఈడపిల్లని అంటే ప్రజలు అంత ఈజీగా అంగీకరించరు. హ్మ్. ప్లస్ ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి వారసురాలు అనడానికి కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఎప్పుడూ అమ్మాయిని రాజకీయాల్లో దింపలా. హ్మ్. నా చనిపోయినాక వెళ్ళావు. వెళ్ళటం కూడా ఎందుకెళ్ళావు నువ్వు? నిన్ను పిలిస్తే కాదు నువ్వుగా దూరావు. వాళ్ళ విజయమ్మ గారు వెళ్తా ఉంటే ఆవిడకి కాళ్ళు నొప్పి హ్మ్. పాదయాత్ర చేయలేనంటే, భారతి వెళ్తానంటే, కాదు వదిన నువ్వొద్దు నేనెళ్తాను. నాకు పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. నాకు పెద్ద బాధ్యతలు లేవిప్పుడు. నీకింకా పిల్లలున్నారు, పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం బాలేదు ఇయన్నీ చూసుకోవాలి. నేనెళ్తానని వెళ్ళావు. వెళ్ళేసి ఒక దుర్బుద్ధితోటి వెళ్ళావు. తర్వాత అతను వెళ్ళావు. వెళ్ళిన తర్వాత పాదయాత్ర అయినాక నేను బాణాన్ని జగనన్న విసిరిన బాణాన్ని అన్నావు. అయన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఏం చేసావు? సోనియా గాంధీ దగ్గరికెళ్ళావు. సోనియా గాంధీ దగ్గరికెళ్ళి తను నిన్ను ప్రెసిడెంట్ చేయమన్నావు. హ్మ్. నిన్ను ప్రెసిడెంట్ చేస్తే నేను చూ చూసుకుంటానన్నావు అన్నీ. ఆవిడ నిన్ను నమ్మలా. నీ శక్తి మీద నమ్మకం లేక ఊరుకుంది. ఇది ఎవరు చెప్పారు ఈ విషయాలు బయటికి? ఎవరు ఎవరో మామూలు మనిషి చెప్పలా. ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ బెంగాల్ ఆయన ఉన్నారు కదా! ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన పేరేంటి? ప్రణబ్ ముఖర్జీ. 'ప్రణబ్ ముఖర్జీ'. ప్రణబ్ ముఖర్జీ గారు. హ్మ్. ఆయన గొప్ప మనిషి. హ్మ్. ఆయనేమి అందరిలాగా చిల్లర రాజకీయాలు చేసినవాడు కాదు. గొప్ప రాజకీయాలు చేసినవాడు ఆయన. ఓకే. ప్రెసిడెంట్‌గా చేసి ఆయన ఆత్మకథలో రాశాడు. హ్మ్. తన సముఖంగా తనుండగా తన ఎదురుగుండా జరిగిన డిస్కషన్ ఇది. ఓకే. ఏది ఈ అమ్మాయి రావటము, సోనియా గాంధీని అడగటము, ప్రెసిడెంట్ చేయమని అడగటము, దానికి ఆవిడ సుముఖంగా లేకపోవటము, నువ్వు వెళ్ళిపోవటం ఇయన్నీ ఆయన రాశాడు. నా ఎదురుగుండా జరిగింది. సో, నీ దుర్బుద్ధి అది. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక నీ మొగుడిని తీసుకొచ్చి ఒక 6 ఫైల్‌లు రిజెక్టెడ్ ఫైల్స్, కాన్సెల్ అయిన ఫైల్స్ క్లియర్ చేయమన్నావు. హ్మ్. అది నేను చేయను అన్నాడు. నేను అధికారంలోకి వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది సీఎం అవ్వాలని పోరాడింది ఇందుకు కాదు. ఈ రిజెక్టెడ్ ఫైల్స్, ఈ బ్లాక్ ఫైల్స్ క్లియర్ చేయడానికి కాదు. నేను చేయను అన్నాడు. మీ అమ్మని పిలిపించి అడిగిచ్చావు. మీ అమ్మ చెప్పినా ఆయన
నో అన్నాడు. అందుకని మీరందరూ కట్టకట్టుకుని అతని మీద ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చి ఏదో అంటే అందరూ రాళ్ళేస్తున్నారు, నేను ఒక రాయేస్తాను అన్నట్టు కొత్త తప్పితే చంద్రబాబు చక్రవ్యూహంలో పడిన పక్షి తప్పితే ఇంకేం కాదు. ఆ అమ్మాయి ఏమి నథింగ్. షీ విల్ కెన్ నెవర్ బి ఎనీథింగ్. షీ విల్ బి నథింగ్. అంటే సార్ వైసీపీ ఓటమి పైన కేటీఆర్ గారు కూడా సందేహం వ్యక్తం చేసినట్టుగా ఉంది సార్ ఆయన చెప్పిన విధానం చూస్తుంటే. కేటీఆర్ గారు అంటే అది ప్రజావాక్యం. కేటీఆర్ అన్నమాట తన యొక్క అభిప్రాయం, అందరి అభిప్రాయం అదే. ఆ టైంలో ఎవ్వరు కూడా ఓడిపోతాడు అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓడిపోతాడు ఎవరు, ఎందుకంటే అన్ని సర్వేలు ఒకటో ఇద్దరు ఇది చెప్పారు, కానీ అందరు సర్వేలు 6 నెలల నుంచి ఇదే చెప్పారు. మరి ఈ ఆఖరి నిమిషంలో కొన్ని విషయాలు దెబ్బతిన్నాయి. కొన్ని విషయాల్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని వాడు గట్టిగా ముందుకు తీసుకెళ్లారు. దాన్ని తిప్పికొట్టడం ఆ సమర్థత సమయం లేకపోయింది. అది చాలా తప్పుడు ప్రచారం అది. ఎందుకంటే చంద్రబాబే వాళ్ళ తెలుగుదేశం పార్టీనే అసెంబ్లీలో ఈ స్కీమ్ను పొగిడారు, బ్రహ్మాండంగా పొగిడారు. ఇది అందరూ ప్రతి ప్రభుత్వం చేయాలి, ఇది రష్యాలో చేశారు, రాజస్థాన్లో చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, పొగిడాడు పోయేవాళ్ళు. ఇలాంటిది నీతి ఆయోగ్ గొప్ప సూచనలు చేసింది, అన్ని రాష్ట్రాలు చేయాలి. దాన్ని వీళ్ళే పొగిడిన వీళ్ళే కరెక్ట్గా ఎలక్షన్ కొంచెం ఓటింగ్ 4 రోజులు 1 రోజుల ముందు నుంచి మొదలెట్టారు. ఇది మీ ఆస్తులు లాగేసుకుంటారు, మీ పొలాలు లాగేసుకుంటారు. ఇది ప్రజలు నమ్మేశారు. అది ఏంటి అక్కడ వాళ్ళ బొమ్మ కూడా వేయటం, జగన్ బొమ్మ ప్రభుత్వం తరపు జగన్ బొమ్మ వేసుకున్నాడు, ప్రభుత్వ అధిపతిగా వేశారు. అది వాడుకున్నాడు చంద్రబాబు. ఆయన బొమ్మ ఏంటి, సో మీ లాగేసుకుంటాడు ఆయన. ఇట్లాగూ ప్రాపగడ అప్పటికి 60% సర్వే అయింది, ఎక్కడ ఎవరిది లాక్కోలే. కానీ ప్రజలకి ఈ విషయం తెలియజెప్పి ఇది బూటకము, ఒకటి డ్రామా, వాళ్ళు చెప్పింది వాళ్ళే బాగుతున్నారు, వాళ్ళు కేవలం భ్రమ పెట్టిస్తా చేస్తున్నారు అని ప్రజల ముందు తీసుకెళ్ళి క్లారిటీ చేసే సమయం కానీ ఆ సమర్థత కానీ లోపించింది. అందువల్ల అదొకటి సాగింది. తర్వాత మందుబాబులు ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సి రావడంలో వాళ్ళు కాస్త వ్యతిరేకత. తర్వాత ఉద్యోగస్తులకి పెన్షను, వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు చంద్రబాబు. వాళ్ళకి ఇస్తున్నాడు, పేదలు సత్యమని వాళ్ళకి ఇస్తున్నాడు, మీకు పంగనామాలు పెడతాడు. మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి తర్వాత రిటైర్ అయితే మీకు మీ బతుకులకి ఇది లేకుండా మీకు పెన్షన్లు ఇవ్వట్లేదు, పెన్షన్ డిలే అయింది, అది వాస్తవం. సో ఇవన్నీ కలిసి అతనికి ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. ఈవీఎం ట్యాంపరింగ్ అని కూడా ఒక అంశం వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారు దాన్ని ఏమన్నా ప్రస్తావించే, అంటే తన మాటలు అదేమన్నా ఉందంటారా సార్? ప్రస్తావించవచ్చు, కానీ ఆధారం కేటీఆర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఆధారాలు లేని మాట్లాడరు. అందులో కేసీఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చిల్లరతరంగా మాట్లాడలేడు కదా. వాళ్ళు సస్తే పోస్ట్ లో మాట్లాడలేడు కదా. ఎడ్యుకేటెడ్ కనుక సాక్ష్యాధారాలు లేకుండా అనుమానాలు ఉన్నాయి, 100 అనుమానాలు ఉంటాయి ఓడిపోయినప్పుడు. ఆ అనుమానాలు, అందుకని జగన్ కూడా ఓడిపోయాం, ఎన్ని కారణాలు మన దగ్గర ఆధారాలు లేవు అంటున్నారు, కానీ మన దగ్గర ఆధారాలు లేవు. కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దాం,